తమిళ హీరో దళపతి విజయ్ స్థాపించిన టీవీకే పార్టీలో త్రిష చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నట్లుగా కూడా తమిళనాడు రాజకీయ వర్గాలు తెలియజేస్తున్నాయి. ఎందుకంటే టీవీకే పార్టీలో అంతర్గత విషయాల్లో త్రిష చాలా క్లియర్‌గా జోక్యం చేసుకుంటున్నారు. ఏవైతే మేజర్ డిసిషన్స్ ఉన్నాయో అవన్నీ కూడా త్రిష కనుసైగల్లోనే జరుగుతా ఉన్నాయంటూ కూడా తమిళనాడు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతూ ఉంది. అంతేకాకుండా బీజేపీ ఎంతో ఆసక్తికరంగా హీరో విజయ్‌తో పొత్తు కోసం ప్రయత్నిస్తున్నప్పుడు అమిత్ షాతో త్రిష చాలా సీక్రెట్‌గా కలిశారు. పొత్తు గురించి మాట్లాడారు. పొత్తు ఫైనల్ అవ్వాలంటే త్రిష అంగీకారం తెలిపితేనే పొత్తు ఫైనల్ అవుతుంది అన్న విధంగా కూడా సమాచారం ఉంది. అయితే బీజేపీ, అన్నాడీఎంకే ఆల్రెడీ తమిళనాడులో పొత్తులో ఉన్నాయి. అన్నాడీఎంకేకు టీవీకే విజయ్, దళపతి విజయ్‌కు అస్సలు పొసగడం లేదు. అయితే టీవీకే విజయ్ కూడా బీజేపీతో పొత్తు పెట్టుకుంటే అన్నాడీఎంకే బీజేపీతో పొత్తులో కొనసాగుతుందా, విత్‌డ్రా అవుతుందా అనే దానిపైన కూడా సందేహం ఉంది. అయితే బీజేపీ మాత్రం టీవీకే పార్టీ అంటే విజయ్ పార్టీతో పొత్తు పెట్టుకుంటే తమిళనాడులో లాభపడవచ్చనే ఒక అంచనాతో ఉంది. అయితే బీజేపీకి చెందిన అన్నామలై కూడా హీరో విజయ్‌తో అండ్ అన్నాడీఎంకేతో పొత్తు పైన చాలా భిన్నాభిప్రాయంతో అంటే సీరియస్‌గా అయిష్టంతో ఉన్నట్లుగా కూడా తమిళనాడు రాజకీయ వర్గాల్లో చర్చ ఉంది. అంతేకాకుండా తమిళనాడులో బీజేపీ విజయ్‌తో పొత్తుకు సంధానం ఓకే చేస్తే హీరో విజయ్‌కి డిప్యూటీ సీఎం పదవి ఆఫర్ చేస్తున్నట్లుగా కూడా బీజేపీ చెప్తోంది. అంతేకాకుండా 80 స్థానాల్లో టీవీకే పోటీ చేయడానికి అవకాశం కల్పిస్తామంటూ కూడా బీజేపీ ఆఫర్ ఇస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది. అయితే ఒకవేళ బీజేపీతో టీవీకే విజయ్ కలిస్తే మేము మాత్రం వాళ్ళతో కలవబోమంటూ కూడా అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళనిస్వామి క్లియర్‌గా సంకేతాలు కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఈ సందర్భంగా త్రిష అమిత్ షాతో కలవడం పైన చర్చ జరుగుతూ ఉంది. ఇది డెఫినెట్‌గా పొత్తు కోసమే టీవీకే పార్టీతో బీజేపీ పొత్తు కోసమే త్రిష కలవడం జరిగింది. ఒకవేళ వాళ్ళిద్దరి డిస్కషన్ అనేది సక్సెస్ అయితే డెఫినెట్‌గా టీవీకే విజయ్ పార్టీ డెఫినెట్‌గా బీజేపీతో పొత్తుతో తమిళనాడు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉందంటూ కూడా సమాచారం ఉంది.